పెద్దలు గౌరవనీయులు నాగెండ యోగు గారికి, ఈ స్టేజ్ను అలంకరించిన పెద్దలకు, కోటేశ్వరరావు గారికి, ఈ స్టేజ్ను అలంకరించిన పెద్దలకు, ఈ గ్రామ దళిత రైతులకు జై భీమ్, జై భీమ్. ఎడవల్లి దళిత రైతుల సొసైటీ భూముల్ని లోగడ ప్రభుత్వం ఈ భూముల పైన జీవో నంబర్ 270 తీసుకురావటం ఇది చట్ట విరుద్ధం. భారత రాజ్యాంగ ప్రకారం ఒక సొసైటీగా ఏర్పడి భూములు ఇచ్చినప్పుడు ఆ భూముల్ని అమ్మే హక్కు గాని కొనే హక్కు గాని నీవు జీవ చేసే హక్కు ప్రభుత్వానికి ఉండదు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి వారికి ప్రత్యేకమైన చట్టం ఉంది. ఎస్టీలకి అటవీ భూమి హక్కు వాళ్ళకి చట్టం ఉన్నది. అడవి భూముల్ని చేసుకునే హక్కు ఎస్టీలకు ఉన్నది. అది ఎవరూ కొనే హక్కు కానీ అమ్మే హక్కు కానీ లేదు. అదేవిధంగా ఎస్సీలకు కూడా ప్రభుత్వ భూమిని పంచే హక్కు, వారికి పట్టాలు ఇచ్చిన భూముల్ని రైతులు కూడా అమ్ముకునే హక్కు లేదు, ఎవరు కొనే హక్కు లేదు. మరి 1975 సంవత్సరంలో వీకర్ సెక్షన్ ల్యాండ్ కొలజిషన్ కోఆపరేటివ్ సొసైటీగా ఆ రోజుగా ఉన్న కలెక్టర్ గారు కత్తి చంద్రయ్య గారు ఇక్కడ 120 కుటుంబాలని ఒక సొసైటీగా ఏర్పరిచి సర్వే నంబరు 381/44/6లో ఏక్ పాస్ పట్టా ఒకే పట్టాని జారీ చేయడం జరిగింది. 381/44/6లో ఏక్ పట్టా పేరుతోటి 416 ఎకరాలని విడగొట్టి ఒక సొసైటీగా ఈ దళిత రైతులకి, ఈ పేద రైతులకి వారి జీవన ఆధారం కోసం ఆ రోజు మనకి భూములు ఒప్పచెప్పడం జరిగినది. అయితే ఆ రోజు నుంచి మీరు సాగు చేసుకుంటూ ఇదే భూముల మీద మీ కుటుంబాలని మీరు జీవిస్తూ మీ పిల్లలను చదివించుకుంటూ బ్రతుకుతున్న మిమ్మల్ని మధ్యలో పోయిన గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఒక జీవాలు తీసుకురావడం జరిగింది. ఆ జీవాలు తీసుకురావడానికి కారణం కూడా 2011 సంవత్సరంలో భూగర్భ శాస్త్రవేత్తలు సర్వేలో ఈ భూముల్లో గ్రానైట్ రాయి ఉన్నది అని సర్వేలో బయటపడటం వలన ఈ భూముల్ని కాజేయాలని బడా నాయకులు కొంతమంది కన్నేసి 2014 సంవత్సరంలోనే ఇక్కడ ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నటువంటి పత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వంలో ఈ భూములను కాజేయడానికి కుట్ర చేస్తే ఆ రోజు మీరందరూ వ్యతిరేకించడం వలన అది ఒక పెద్ద సమస్యగా మారి ఆ ప్రభుత్వం 2014లో తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు వెనక్కి పోవడం జరిగింది. ఆ తర్వాత 2019 సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ రవీంద్ర బాబు అనే ఒక నాయకుడు నాయకత్వంలో కొంతమందికి మాయమాటలు చెప్పి వారి అవసరాలకు కొంత డబ్బులు ఇచ్చి కొంత భూమిని చట్ట విరుద్ధంగా రాయించుకోవడం జరిగింది. ఆ రవీంద్ర బాబు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీ గారు మీ భూములు మీకే ఇస్తామని 2017-16లో నమ్మబరికి మీతో ఉండి మీ అమ్మటి ఉద్యమాలు చేసి గెలిచిన తర్వాత ఆమె సజ్జల రామకృష్ణారెడ్డి పెద్ద కుట్ర చేసి
తీసుకురావడం జరిగింది. రవీంద్రబాబు కుమ్మక్కతో కొంత భూమిని రాయించుకొని జీవో నంబర్ 270లో ఈ భూములు మొత్తం కూడా ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఈ భూమి మొత్తం కూడా ఉచితంగా ఇస్తున్నామని ఆ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఒక సొసైటీగా ఏర్పడ్డ భూమి, ఒక ఎస్సీలకి ఎస్టీలకి ఇచ్చిన భూమి జీవో చేయడానికి ప్రభుత్వానికి హక్కు లేదు. జీవో నంబర్ 70ని తీసుకురావటం ఇది చట్ట విరుద్ధం. ఈ భూములు మనవే, ఈ భూములు మనమే దున్నుకోవాలి, ఈ భూములలో మనమే పండించుకోవాలి. ఈ భూములు ఏ నాయకుడు కూడా, ఏ ప్రభుత్వం కూడా ఒక్క సెంటు కూడా కదిలించలేదని నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు బీఎస్పీ పార్టీ ఒక జాతీయ పార్టీ. అవసరమైతే మనం ఢిల్లీ నడివీధుల్లో కూర్చొని మన భూముల్ని మనం సాధించుకుందాం. బెహన్జీ మాయావతి గారి నాయకత్వంలో ఢిల్లీలో కూర్చొని కేంద్ర ప్రభుత్వం మెడలంచి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎలా ఈ భూములకి జీవో నంబర్ 270 ఇస్తారో తేల్చుకుందాం. మనం అందరూ కలిసి మిగతా గ్రామాలలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు మనతో కలిసి వచ్చి మిగతా శక్తులు కూడా కలుపుకొని మనం అందరం కూడా ఒకరోజు ప్రభుత్వం ఇచ్చిన పని విధానంలో మనం